ఇప్పుడు దేవునికి కొద్ది నిమిషాలు సమయం ఇచ్చినట్లయితే సమయానికి మనం ముగించుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3 వచనాలు చదువుకుందాం. మరియు అన్న విజ్ఞాపన చేసేలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతును. హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు. యెహోవా అనంత జ్ఞానియగ దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానివ్వకండి. అందరికి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చింది. అలా వచ్చింది నిందలతో, అవమానంతో, గుండెల నిండా దుఃఖముతో మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన హన్నా నెమ్మది పొందింది. ఏ ప్రజల మధ్యలో అవమానం పొందిందో ఆ ప్రజల మధ్యలోనే ఘనపరచబడింది, ఆశీర్వాదకరంగా నిలబడింది. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే హేళనగా మాట్లాడారో, అసలు నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజముగా ఉంటే నీకెందుకు ఇంత పరిస్థితి కలుగుతూ ఉంది? నీ కుటుంబానికి ఎందుకు ఇలాగ కీడు కలుగుతుంది? నీవెందుకు ఇంత బాధల్లో ఉంటావు? అసలు దేవుడు ఉన్నాడా అన్నవాళ్ళు ఆ దినములలో లేకపోరండి. అయితే హన్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎన్ని నిందలు కలుగుతున్నా, ఎన్ని అవమానాలు కలుగుతున్నా, ఎన్ని వేదనలు కలుగుతున్నా, ఎన్ని దుఃఖాలు కలుగుతూ ఉన్నా కూడా దేవదేవుణ్ణి వదలలేదు. దేవుని మందిరాన్ని విడవలేదు. ఆయన దగ్గరే, ఆయన పాదాల దగ్గరే మోకాలు నుండి కన్నీళ్లు కారుస్తూ ఉంది. దేవుడు ఆశించిన మేరకు దేవుడు అద్భుతం చేసిన తర్వాత దేవుని ఆలయంలోనికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తా ఉంది అంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నా హృదయము యెహోవా యందు సంతోషపడతా ఉంది. ఎందుకు సంతోషపడతా ఉంది? దేవుని మందిరంలో నీ హృదయం ఎందుకు ఆనందపడతా ఉంది? దేవుని సన్నిధిలో ఆ హృదయం ఎందుకు సంతోషపడతా ఉంది అంటే, హన్నా అంటది, అయ్యా ఎన్నో బాధలు కలిగాను, ఎన్నో శ్రమలు కలిగింది, ఎన్నో వ్యాధులు కలిగాయి. అయితే దేవుడు నా నిందలన్నీ తీర్చాడయ్యా. ఇక నాకు నెమ్మదండదా? హల్లెలూయా. నా బాధలన్నీ తొలగించాడు. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండక ఎలాగ ఉండమంటావు? దేవుని సన్నిధిలోనికి రాకమనుకో, ఒకవేళ నీ కుటుంబ దుఃఖంలో ఉందేమో. దేవుని మందిరంలోనికి రాకమనుకో, రే
కూర్చో. దేవుని మందిరంలోనికి రాకమునుపు ఇంకా ఎన్నెన్నో బలహీనతలు నీలో కలిగాయేమో. ఈ రోజు నుంచి దేవుడు నీ యందు కూడా సంతోషము దేవుడు కలుగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు తన హృదయము సంతోషపడుతూ ఉంది. అలాగే యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. ఎవరి యందు బలం కలిగింది? దేవుని యందు మహాబలం కలిగింది, బలం పొందుకుంది. దేవుని సన్నిధిలో సంతోషపడుతూ ఉంది, దేవుని సన్నిధిలో మహాబలం పొందుకుంటా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధిలో మహాబలం పొందుకుంటున్నావా? దేవుని సన్నిధిలో బలం ఉంది, ఆ బలము నువ్వు పొందుకుంటున్నావా? దేవుని సన్నిధిలో బలము నువ్వు పొందుకోవాలి. బలహీనుడిగా వచ్చావేమో, బాధలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీవు బలం పొందుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చాక నీ హృదయము సంతోషంగా ఉండాలి. ఎప్పుడు చూసినా నీ హృదయము దుఃఖములోని నిలబడుకున్నది. దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఆయన నీకు నెమ్మది కలగజేశాడు, ఆయన నీకు సమాధానం కలగజేశాడు. నీవు అనుకున్నది దేవుడు నెరవేర్చిన తర్వాత కూడా నీ హృదయము దేవుని మందిరంలో దుఃఖము చేత నిండి ఉంది. కారణం ఏంటో తెలుసా? నీ హృదయము ఇంకా బండబారిపోయి ఉంది. దేవుడు ఎన్ని మేలులు చేస్తా ఉన్నా, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తా ఉన్నా, దేవుడు నీకు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీవు అనుకున్నది నెరవేరుస్తూ ఉన్నా కూడా ఇంకా దేవుని సన్నిధిలోనే దుఃఖము చేత నింపబడి ఉన్నావు. ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో బలం పొందుకునేది? పాటలు పాడిన తర్వాత ఈ రోజు నేను చక్కగా పాట పాడాను, బలం పొందుకున్నాను అనుకున్నావు. తప్పు. నీవు పాటలు పాడి సంతోషించిన మాత్రాన బలం పొందుకున్నట్లుగా కాదు. దేవుని సన్నిధిలో నీ హృదయం సంతోషముగా ఉన్నదా? దేవుని సన్నిధిలోకి వచ్చాక కూడా ప్రజల వైపు నువ్వు చూస్తూ ఉన్నావు, నీ హృదయం సంతోషంగా ఎలాగా ఉంటుంది? దేవుని సన్నిధిలోకి వచ్చిన సమయం కాటి నుంచి దేవుని చూడడం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన నాటి నుంచి ప్రభు బలాన్ని చూడలేదు. మనుషుల బలం వైపు, మనుషుల క్రియల వైపు చూచినన్ని కాలము దేవుని సన్నిధిలో నీవు బలము పొందుకోలేవు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న హన్నా ఒక మాట మాట్లాడుతుంది, అయ్యా నా జీవితం అంతా కన్నీళ్లతో వచ్చాను నేను ప్రభు సన్నిధిలోనికి. నా జీవితంలో ఇదిగో నేను కష్టముల చేత వచ్చానయ్యా మందిరంలోనికి. అయితే నా దేవుడు నాకు బలము ధరింపజేసి ఉన్నాడు, నా శత్రువులను నోళ్ళు మూసాడు. ఎక్కడైతే ఏ ప్రజల మధ్యలో తలదించుకొని బ్రతికానో, ఏ ప్రజల మధ్యలో అయితే కన్నీళ్ల చేత బ్రతికానో, అదే ప్రజల మధ్యలో నన్ను నా దేవుడు బలము ధరింపజేసి మహా సైన్యముగా నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఏ ప్రజల మధ్యలో నిందించి కన్నీళ్ల చేత నిలబడి ఉన్నావో, దేవుని సన్నిధిలోకి వచ్చిన తరువాత కూడా ఆయన బలము పొందుకోవాలని ఆలోచించు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కూడా ప్రజల వైపు చూసే నీ వ్యర్థ ఆలోచనలు ఇక మీదట ప్రభు తొలగించును గాక. హల్లెలూయా. ఎందుకు మనిషి బలం పొందుకోలేకపోతున్నాడు? ఎందుకు హన్నా బలం పొందుకొని ప్రభు సన్నిధిలోకి వచ్చి అంటా ఉంది, అయ్యా నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? ఎక్కడైతే కన్నీళ్లు గార్చి బ్రతికానో, ఎక్కడైతే అవమానం బ్రతుకుతూ బ్రతికానో, ఎక్కడైతే ఏడుస్తూ బ్రతికానో, ఆ ప్రజలందరి మధ్యలో నా నిందలు తొలగించిన దేవా నీకు స్తోత్రాలు. ఆయన వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరిశుద్ధ దేవుడండి అని తన ఆరాధించే దేవుని బట్టి ప్రజలందరి మధ్యలో స్తుతిస్తా ఉంది, ఆ దేవుని ఒప్పుకుంటా ఉంది. అందుకంటా ఉంది, యెహోవా
వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడే, నీవు తప్ప మరే దేవుడు లేడే, మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం లేదే. అటువంటి దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు ప్రభు అంటా ఉంది, యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు, ఆయన జ్ఞానం లేని దేవుడు అనుకోబాకు. మనం ఆరాధిస్తున్న దేవుడు అనంత జ్ఞాని, అది గుర్తుపట్టింది హన్న. కానీ నీవు గుర్తుపట్టావు ఈ రోజున దేవుడు అనంత జ్ఞాని అని, ఆయన అన్ని చూస్తూ ఉన్నాడని, అన్ని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడని, ఆయన నీ పరిస్థితి ఎరుగుతూ ఉన్నాడని ఒక్క రోజు నువ్వు గమనించావా? గమనించలేదు. ఆయన అనంత జ్ఞాని కాదు, నేనే జ్ఞాని అని అనుకుంటూ ఉన్నావు. నేనే తెలియమంతుడిని, నేనే తెలియమంతురాలను, దేవుని సన్నిధిలో నా అంత జ్ఞానవంతుడు లేడని నీవు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, తప్పు తప్పు తప్పు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన దేవుని ఆలయంలో ఉన్నాడు. ఆయన దేవుని ఆలయంలో ఉన్నాడు. ఆయన ఎలాగా ఉన్నాడు? అనంత జ్ఞానిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, నీకే జ్ఞానం అనుకోబాకు, నీకే తెలివి అనుకోబాకు. జ్ఞానమునకు మించిన అనంత జ్ఞాని అయిన దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అందుకని కన్నీళ్ల చేత మందిరంలోనికి వచ్చింది. కన్నీళ్ల చేత దేవుని మందిరంలోనికి ఎంతమంది ఎన్ని బాధలతో వస్తున్నారు, ఎన్ని కష్టాలతో వస్తున్నారు, ఎన్ని ఇబ్బందులతో వస్తున్నారు, ఎన్ని రోగముల చేత వస్తున్నారు, ఎన్ని ఆశలతో వస్తున్నారు దేవుని ఆలయానికి. గుర్తుపట్టావా? ఏ రోజైనా గుర్తుపట్టావా? పరిశుద్ధ ఆలయంలోనికి ఎంతమంది ఎన్ని బాధల చేత, ఎన్ని కష్టముల చేత వస్తున్నారో ఒక్క రోజైనా గుర్తుపట్టావా? ఎందుకు రావాలి దేవుని ఆలయానికి అంటే, ఎంతమంది ప్రజల మధ్యలో అవమాన బ్రతుకుతూ ఉన్నారో తన బాధను చెప్పుకోవాలి ప్రభుకు, తన బాధను చెప్పుకోవాలి, తన బాధను చెప్పుకోవాలని ప్రభు సన్నిధిలోనికి వస్తా ఉంటే, ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేకుండా చేస్తున్న జనాలు లేరంటారా? దేవుని ఆలయంలో తన బాధను చెప్పుకోవాలని ఎక్కడ నాకు సంతోషం లేదయ్యా, ఎక్కడ నాకు ఆనందం లేదయ్యా, ఎక్కడ నాకు నెమ్మది లేదయ్యా. ప్రభువా, నీ ఆలయం నాకు నెమ్మది దొరుకుతుంది, నీ ఆలయంలో సంతోషం దొరుకుతుందని దేవుని సన్నిధిలోనికి ఏడుస్తూ వచ్చిన జనాలు ఎందరో. అలాంటి జనులు ఎంతో మంది వచ్చే ఆలయమే పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు అంటున్నాడు, నేను అనంత జ్ఞానిని. ఎవరేం చేస్తున్నారో చూచే దేవుణ్ణి, నాకు జ్ఞానము లేదనుకోబాకు. ఈ రోజున దేవుని ఆలయములో, ప్రభు ఆలయములో ఉన్న దేవుడు ఒక మాట. అటువంటి దేవుని ఆలయంలో ఎంతో మంది వస్తూ ఉన్నారు, ఎంతో మంది వెళుతూ ఉన్నారు. అటువంటి ఆలయంలో ప్రభు అంటున్నాడు, అన్న అంటామంటుంది, ఇదిగో అటువంటి దేవుని ఆలయంలో ఉన్న ఆయన క్రియలను పరిశీలించువాడు. నీ క్రియలు పరిశీలించకుండా ఉండలేదనుకోబాకు. ఏం చేసి మందిరంలో ఉన్నావో నీ క్రియలు నా దేవునికి తెలుసు. తెలిసిన దేవుడు ఉన్నాడు. ఆ క్రియలను బట్టి ప్రభు అన్న అంటా ఉంది. అటువంటి ఆలయంలో, అటువంటి దేవుని ఎదుట, ఆయన నమ్ముకున్న కోట మనం, ఆయన ఎదుట గర్వపు మాటలు మాట్లాడబాకండి. హెచ్చరిస్తా ఉంది సంఘాన్ని. ఆయన సన్నిధిలో గర్వపు మాటలు ఉండకూడదు. ఎందుకు ఎందుకు అంత బాధగా మాట్లాడుతుంది అంటే, దేవుని సన్నిధిలో గర్వపు మాటలు ఉండకూడదు. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ బాధను చెప్పుకోవడమే ఉండాలి. నీకు ఇచ్చిన పరిచర్య చేయడమే ఉండాలి. ఇక వేరొకటి ఉండకూడదు. అప్పుడు
ఎక్కడ ఏ ప్రజల మధ్యలో తలదించుకున్నావు, ఏ ప్రజల మధ్యలో కన్నీళ్లు గార్చావో, ఆ ప్రజల మధ్యలో నా ప్రభు నిన్ను బలపరిచే రోజు రాబోతుంది. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంత సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఆయన అంటున్నాడు, ఆయన బలము కలగజేసే దేవుడు. ఎవరటైనా బలము కలగజేసే దేవుడు. ఆ బలము కలగజేసే దేవుడు ఈ ఆలయములో ఉన్నాడు కనుక నీవు కూడా బలపడి ఈ మందిరములో నుంచి వెళ్ళదువు కాక. అయితే ఆదికాండము 25:27 చూడండి. ఆదికాండము 25:27 చూడండి. ఆదికాండము 25:25 అధ్యాయం 27 వచనం. ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. చాలు. ఏశావు వేటాడుట యందు నేర్పరి అంటే బలవంతుడు. ఇస్సాకు పుట్టిన కుమారులు ఇద్దరు, ఏశావు, యాకోబు. అంటే భక్తి కలిగిన కుటుంబంలో పుట్టారు, ప్రార్థనాపరుల కుటుంబంలో పుట్టాడు. ఒకడు ఏమవుతాడు? లోకములో బలవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. వేటాడు యందు నేర్పరి. నువ్వు దేని యందు నేర్పరివో దేవుని సన్నిధిలో నాకు తెలియదు. మాటలో నేర్పరివో, లేకపోతే క్రియలలో నేర్పరివో, లేకపోతే దేని విషయంలో నేర్పరిగా ఉన్నావో అది నీకు నీవు ఆలోచించుకో. దేవుని సన్నిధిలో నీ తల్లి భక్తి, నీ తండ్రి భక్తి, నీ భక్తి నీ కుటుంబాన్ని ఎలాగ పెంచింది? నీ కుటుంబంలో భక్తి కలిగిన కుటుంబంలో దేని యందు నేర్పరిగా ఉన్నావు? దేని యందు బలవంతుడిగా కనపడుతున్నావు? లోకంలో బలం కనపడతా ఉన్నావా? లోకంలో వేటాడడం ఎందు బలవంతుడు, నేర్పరి ఏశావు. కానీ ఎవరికి పుట్టాడు? భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాడు. అదే కుటుంబంలో అసలు కష్టేసేయండి. ఎవరే వెళ్ళి అటుకెళ్ళి ఆప్ చేసేసి హల్లెలూయా. యుద్ధమయ్యే మంచి వేటాడు ఎందు ఆయన నేర్పరి అయితే ప్రభు అంటున్నాడు, మంచిదే. భక్తి కలిగిన కుటుంబంలో మంచి నేర్పరి నేర్చుకున్నావే, మంచిదే. మరొకడు పుట్టాడు, యాకోబు. 46వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 46వ అధ్యాయము 2వ వచనం. 46:2. యాకోబు యాకోబు అని పిలిచాడు. ఎవరిని? ఇశ్రాయేలు, యాకోబు. చాలండి. దర్శనముల చేత మరొకరు నింపబడుతూ ఉన్నారు. దేని యందు బలం? ఒకరేమో లోకములో బలవంతుడిగా కనబడుతూ ఉన్నాడు, మరొకరేమో ఎలా కనబడుతున్నారంటే ఇదిగో దేవుని యందు ప్రార్థన చేస్తూ దేవుని దర్శనముల యందు బలముగా కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున లోకములో బలవంతుడిగా నేర్పరిగా కనబడుతున్నావా? ప్రార్థనలో నేర్పరిగా ఉన్నావా? మాట నేర్పరి ఉంది, ప్రార్థనలో నేర్పరి ఉంది, క్రియలలో నేర్పరితనం చాలా. దేవుని ఎదుటికి వచ్చి ఏ బలం పొందుకుంటా ఉన్నావు? మాట నేర్పరితనమా? లేకపోతే నీ జీవితం అంతా దర్శనముల చేత బలము చేత పొందుకుంటున్నావా? ప్రార్థించే ఒకే కుటుంబంలో ఒకరేమో లోకములో ఉన్నారు, మరొకరేమో ప్రార్థనలో కనపడుతూ ఉన్నారు. నువ్వు ఎక్కడ ఏ బలం పొందుకుంటున్నావు? ఎప్పుడైతే ప్రార్థనలో బలం పొందుకున్నాడో అప్పుడు ఇస్సాకును ప్రభును మాట్లాడుతూ ఆదికాండం 28:15 వచనం చూద్దాం. ఆదికాండం 28:11 15 28:11
నిన్ను వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నువ్వు మరలా రప్పించదును. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం కట్టాడంటే ఈ యాకోబు అన్న రావలసిన దీవెనకు, అన్నకు రావలసిన దీవెనలు ఇదిగో యాకోబు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అన్న చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అన్న చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటే అన్నకు భయపడి పారిపోతూ ఉన్నాడు. అన్నకు భయపడి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రాణ భయము చేత పరిగెత్తుతూ ఉన్నాడు. ఎవరు? యాకోబు. ప్రాణాల చేత అరచేతులు పెట్టుకొని ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడంటే భయపెట్టు ప్రజల మధ్యలో నుంచి పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వెళతా ఉంటే బేర్షెబా నుంచి హారాను వైపు వెళతా ఉంటే నిద్ర కలిగి ఒక చోట ఒక రాళ్ళ గుట్టలుగా ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. పడుకొని ఉంటే దర్శనం బాగా ఆ వ్యక్తికి బాగా నిద్ర అలవాటు. ఎందుకంటే పని చేసేవాడు కాదు, ఎప్పుడు తల్లి దగ్గర ఉండి నిద్రపోయేవాడు యాకోబు. ఎప్పుడు నిద్రపోతే బాగా చల్లగున్నాడు. ఏషవేమో వేటాడి తెచ్చిన మాంసాన్ని తినడము, లక్షణంగా చల్లగా పడుకోవడం. ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్ర వస్తుంది. వెళుతుంటే అరణ్యంలో బాగా చల్లగా నిద్ర వస్తే తల తీసి తల కింద రాయి పెట్టుకొని పడుకున్నాడు. చల్లగా నిద్రపోతున్నాడు. చల్లగా నిద్రపోతామంటే దేవుని దర్శనం కలుగుతా ఉంది ఆ వ్యక్తికి. ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు తోడున్నాయి. దర్శనం కలిగితే ఆ దర్శనంలో ఆకాశం వైపు నిచ్చెన వేస్తూ ఆకాశ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న సమయంలో దేవుడు అతనితో ఏమని మాట్లాడుతున్నాడంటే, యాకోబు, ఓ యాకోబు, ఇదిగో ఈ దేశము నీ దేశమునకు నేను మరలా రప్పించదు, నిన్ను కాపాడుతా, ఎక్కడికి వెళ్ళి నీకు తోడుంటా, నేను కాపాడుతా, నేను విడువను అంటున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంటే ఏ ప్రజల మధ్యలో భయం కలిగి పారిపోతూ ఉన్నాడో ఆ ప్రజల మధ్యలోకి మరలా నిన్ను ఆశీర్వదించి తీసుకొని వస్తాను అంటున్నాడు. ఈ రోజున ఆ మాట అన్న వెంటనే 16వ వచనం చూడండి. యాకోబు నిద్ర తెలిసి యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చప్పట్లు కొడదాం. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియదు. తెలుసుకో. ఈ రోజున నీకు దర్శనము రావాలంటే, నీకు దర్శన ఫలము కలగాలి అంటే, అవమానించిన ప్రజల మధ్యలో దేవుడు మరలా నిన్ను నిలపాలి అంటే దేవుని దర్శనం నీకు కలుగును కాక. దేవుడు అంటున్నాడు, యాకోబు, ఈ రోజున ఏ స్థలాన్ని విడిచిపోవాలని కోరుకుంటున్నారు చాలా మంది. బాధలు తట్టుకోలేక, అప్పులు తట్టుకోలేక, సమస్యలు తట్టుకోలేక, రోగములు తట్టుకోలేక, కుటుంబంలో వస్తున్న కష్టాలు తట్టుకోలేక ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా, ఎక్కడ దిక్కు పారిపోవాలా, ఈ అవమానాలు మనము తట్టుకోలేమని ఒకవేళ మందిరంలో బాధపడుతూ కూర్చున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ స్థలం ముందున్నాడని భయపడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నన్ను మరలా, నీవు మరలా ఏ ప్రజలను చంపుతాము, ఏ ప్రజలను హింస పెడతాము అన్నారో ఆ ప్రజల మధ్యలో మరలా నన్ను నిలుపుతానన్నావు కనుక నీ పాదాలు బట్టి వందనాలని లేచి నిద్ర తెలుసుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని నాకు తెలియదు. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడనే స్థలంలోనికి హన్నా వచ్చిందో, వచ్చి తన బాధను చెప్పుకుందో, ఆ బాధలో నుంచి విడిపించిన దేవుడితో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఇటువంటి దేవుడు వేరొక్కడు లేరు. ఆయన దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుట మీరు గర్వపు మాటలు మాట్లాడబాకండి అంటుంది.
అదే నిద్ర తెలుసుకున్న యాకోబు అంటున్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు నాకు తెలీదు. అయితే దేవుడు ఉన్నాడని నమ్ముకున్నాడు. దేవుడు ఉన్నాడు అన్న వ్యక్తి ప్రజల మధ్యలో ప్రాణ భయం చేత గుప్పెట్లో పెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. సమస్యను బట్టి ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఉన్న స్థలమే విడిచిపెట్టి పారిపోవాలని కోరుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నేను మరలా నీకు ఎక్కడ అవమానం పొందావు అక్కడే నేను ఘనత తీసుకొని వస్తాను, భయపడకు. చప్పట్లు కొడదాం. ఎక్కడ నీవు అవమానపడ్డావో అక్కడ నేను ఘనత తీసుకొని వస్తాను. ఏ ప్రజలు నీకు తిండి లేదు పేదరికాన్ని బట్టి, నీ వస్త్రహీనతను బట్టి ఏ ప్రజలను అవమానపరిచారో, ఏ ప్రజలను నిందించారో, ఏ ప్రజలను చులకనగా చూశారో ఆ ప్రజల మధ్యలోనే నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. లేకపోతే నేను కూడా ఎన్ని బాధలు పడి, ఎన్ని శ్రమలు పడి, ఎన్ని వేదనలు పడి, ఎంత కష్టం వస్తూ ఉన్నా, ఎన్ని అవమానాలు కలుగుతూ ఉన్నా, ఎంత పోట్లు కలుగుతూ ఉన్నా, ప్రభును బట్టి ఇక్కడ పరిచర్య చేస్తున్నారంటే కారణం దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆ దేవుడు నా బాధను చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజున నన్ను కూడా నా ప్రభు ఎక్కడ ఏ ప్రజల మధ్యలో అవమానకరంగా మాట్లాడిన ప్రజల మధ్యలోనే ప్రభు మనల్ని నిలబెడతాను ఒక ధైర్యం. కారణం ఏంటి? దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఈ స్థలములో ఉన్న దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు. దర్శించిన దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఒక నిరీక్షణ నాలో ఉంది. ఆ నిరీక్షణ నీలో కూడా ఉంటే దేవుడు అవమానించ ప్రజల మధ్యలో నిన్ను నా ప్రభు నిలువబెట్టి నిన్ను మరలా నడిపిస్తాను అంటున్నాడు యాకోబు. మళ్ళా 46వ అధ్యాయం 2వ వచనంలోనికి వద్దాం. ఆదికాండం 46:2. ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు విడిచిపెట్టలేదండి. యాకోబును ప్రతిసారి దర్శనం ఇచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడాలి, చూద్దాం. 2:46. పిలిచి చదువుదాం. అలాగే అందుకతడు చిత్తం ప్రభా నేను ఆయన నేనే దేవుడు, నీ తండ్రి దేవుడు, భయపడకూడదు. అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను. నేను నీతో కూడా నేను వస్తాను. చప్పట్లు కొడదాం. దర్శనమిచ్చిన దేవుడు నిన్ను కష్టాల్లో విడిచే దేవుడు కాదు. దర్శనమిచ్చిన దేవుడు నిన్ను బాధల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టాలలో ఉన్నప్పుడు ఇదిగో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నట్టెట్లు ముంచే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను. అలాగే ముందుకు చూద్దాం. అంతేకాదు, నిన్ను నిశ్చయముగా నేను మరలా నీతో తీసుకొని వచ్చేద. నేను మరలా తీసుకొని వస్తానయ్యా. నీవు ఎక్కడికి వెళితే అక్కడ నీతో కూడా వస్తాను. దేవుడు నీతో కూడా ఉన్నాడు అంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునుగాక. నీవు వేటాడున ఎందులో ప్రావీణుడమైతే, లోకంలో మాటలలో నేర్పరివైతే దేవుడు నీతో ఉండడు. దేవుని సన్నిధిలో గర్వపు మాటలు మాట్లాడుకుంటూ ఆయన సన్నిధిలో నీ గర్వాన్ని నా గర్వాన్ని చూపించాము అంటే దేవుడు నీకు దర్శనమివ్వడు. ఆయన ఈ స్థలం ఉన్నాడని నీవు భయపడగలిగితే ప్రభు నీకు తోడున్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడి బయటికి వెళ్ళి కూర్చోవడం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే, దేవుని దయ అంటే, దేవుని కృప దొరకాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన
సమయంలో ఈ స్థలములో దేవుడు ఉన్నాడని భయం నీలో ఉంటే ఆ ప్రభు నిన్ను దర్శనమిచ్చి నిన్ను ధైర్యపరిచి, ఇదిగో నీవు అవమానించే ప్రజల మధ్యలోనే నేను నిన్ను నిలబెడతాను. కారణం ఏంటంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు కనుక, ఆయన స్థలమందు ఉన్నాడు కనుక, ఆ ఉన్న దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎలాగ ప్రభు అంటే, ఇదిగో నేను నీతో కూడా వస్తాను, నీ కుటుంబంతో కూడా నేను ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడు నీవు ప్రార్థనలో బలవంతుడమైన చక్కగా కూర్చో, ఇబ్బంది లేదు, ఎవరిని వదిలేదే లేదు. హల్లెలూయా. తలలపైకి ఎత్తి చక్కగా కూర్చో, రెండు చేతులైతే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ సమయం అందు ఇక్కడ ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, ఏ ప్రజల మధ్యలో తలదించుకున్నావో ఆ ప్రజల మధ్యలో నేను నిన్ను తలబెట్టుగా తలమాలిక నిలబెట్టబోతున్నాను. ప్రభు వాగ్దానం. అది నీవు నమ్మగలిగితేనే, అది నీవు నమ్మగలిగితేనే. గుడ్డివారు యేసు ప్రభుని వెంబడించి, ప్రభా మా గుడ్డితనం పోగొట్టి మా కళ్ళు ఇవ్వండి అంటే అందరూ అన్నిడరా, రే గుడ్డివాడా, పుట్టుకలో నుంచి గుడ్డితనం దగ్గర వచ్చావు, యేసు ప్రభు దగ్గరకు వచ్చావు, ఆపురా నీ బాధ, నీ కళ్ళు ఎప్పుడు బాగుపడతాయి, నీవెప్పుడు బాగుపడతావు, కాస్త ఊరికే ఉండే వాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఎక్కువ దేవుని ఆరాధించే సమయానికి ప్రార్థన దేవుడు విని వాడిని తీసుకుని దేవుడు అన్నాడు, ఏం ఇది నేను చేయగలని నమ్ముతున్నాను ప్రభా, చేయగలనికి నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఇది చేయగలని నమ్ముతున్నాం. నమ్మిక చెప్పండి కలుగును గాక. ఆమెనంటే నమ్మినాడు, గుడ్డితనం పోగొట్టుకున్నారు. ఈ సమయంలో దేవుడిని నిలబెట్టగలని నమ్మకము నీలో ఉంటే ఆ నమ్మకమే నీ కుటుంబాన్ని నిలబెట్టును కాక. దేవుని భయం నీలో ఉండి ప్రార్థనలో పోరాడేవాడివైతే నీ కుటుంబాన్ని నా ప్రభు నిలబెట్టును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరేమో ప్రార్థనలో బలవంతులయ్యారు, ఒకరేమో దర్శనముల యందు బలవంతులయ్యారు, మరొక కుమారుడేమో వేటాడుట యందు యుద్ధ ప్రావీణుడయ్యాడు. ఈ రోజున నువ్వు వేటాడములు యుద్ధ ప్రావీణుడు కావచ్చు, ప్రయోజనము లేదు. కానీ ప్రార్థన యందు దర్శనముల యందు బలం పొందుకున్నావంటే నిన్ను అడ్డుగా ఆపేవాడు ఎవరు లేరు. హల్లెలూయా. ఒక రోజున బాగా ప్రార్థన చేస్తున్న వ్యక్తి, భార్యాభర్తలు ఇద్దరు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసే సమయానికి ఒక వ్యక్తి గమనించి ఆ పక్కలోనే ఒక మాంత్రికుడు ఉన్నాడు, బాగా మంత్రాలు చేసే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడంట, ఈ కుటుంబం ఎప్పుడు కష్టాల్లో ఉండడం నేను చూడలేదు, ఈ కుటుంబం ఎలాగైనా కష్టాల్లో పెట్టాలి, నాకు ఎక్కువ ఘనత ఉంది, నాకు నెమ్మదిగా ఉన్నాను, అయితే ఈ కుటుంబంలో ఎప్పుడు ఆరోగ్యం వచ్చినట్లుగా చూడలేదు, భార్యాభర్తలు గొడవ పడినట్లుగా చూడలేదు, భార్యాభర్తలు పిల్లలు కుటుంబం అంతా చల్లగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఒకరింటి దగ్గరికి వెళ్ళి దేహి అని అడిగినట్లుగా లేదు. అయితే వీరు గర్భఫలము దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇదిగో వీరు గర్భఫలము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, అందరూ వీరికి పిల్లలు పుట్టరన్నాము, అయినా పిల్లలు పుట్టారు, సమస్తము దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. అయితే ఈ కుటుంబం ఎట్లాగైనా కష్టాలలో పెట్టాలని ఆలోచన చేశాడట. చేసిన వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఎలాగో నా బలమంతటి ఉపయోగించి వీడికి చేతబడి చేయాలనుకొని కోరుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. చేయాలని తనకు కలిగిన శక్తులన్నీ ఏం చేశాడంటే అన్ని దగ్గరికి తీసుకున్నాడట. దగ్గరికి తీసుకుని అన్నాడట, ఇదిగో ఇన్ని రోజులు నేను సంపాదించిన శక్తులారా, మీరు ఏదో విధం చేత ఆ కుటుంబంలో ఉందే వారి పిల్లలందరూ ఏడ్చేటట్లు చేయాలి, వారి కుటుంబం వారి పిల్లలందరూ ఏడవాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి, కష్టాలలో ఏడవాలా, అట్లాగా ఆ కుటుంబం అంతా గడపాలా అని చాలా చేతపడి చేసి ఆ ఇంటి బయట గుమ్మము దగ్గర అర్ధరాత్రి వేళ అమావాస్య రోజు అన్ని చేసి వెళ్ళిపోయాడు. ఆ
అసలు ఆఫ్ చేయండి. ఎవరన్నా వెళ్ళి అలాగే చేయాలని చూసి, అయితే ఆ కుటుంబము చాలా కష్టాలలో ఉండాలని కోరుకుంటున్నాడు ఈ కుటుంబం. కానీ ఈ కుటుంబం ఎలాగుంది? ప్రార్థన యందు, అలాగే దేవుని యందు బాగా భక్తిగా ఉంది ఆ కుటుంబం. ఆ కుటుంబం చాలా భక్తిగా ఉంది. అయితే భక్తి కలిగిన కుటుంబానికి చేతబడి చేయాలని ఈ వ్యక్తి కోరుకున్నాడు, చేశాడు. చేసిన తర్వాత ఆ రోజు రాత్రి చేసిన తర్వాత మరుసటి రోజు ఆ కుటుంబానికి ఎవరొకరు బంధువుడు వస్తే, ఆ బంధువుని మీద ఆ ప్రభావం పడింది, వీరి మీద పడలేదు. ఆ బంధువుడు చాలా విలవిలలాడిపోతూ ఉన్నాడు. అకస్మాత్తుగా కింద పడిపోయాడు, దొర్లుతూ ఉన్నాడు. చాలా విపరీతంగా అవుతా ఉంది. ఎంతమంది డాక్టర్లు వచ్చినా కాలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అయితే వీరి భార్యాభర్తలు మాత్రం వెళ్ళలేదు. ఏంటి మన కుటుంబంలోనికి వచ్చి ఇలా పడిపోయాడు ఈ బంధువుడు, మనకు అవమానం కలుగుతుంది కదా అని చాలా ఏడ్చి దేవుని దగ్గర, ప్రభా ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసిన మా కుటుంబంలోకి వచ్చి వ్యక్తి ఇలాగా పడిపోయాడు కదా, మాకే కదా అవమానం తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటే, రాత్రి గడుస్తూ చాలా సేపు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో సహోదరుడా, ఆ స్థితిలో అతను కాదు, నీవు నీ భార్య నీ కుటుంబం ఉండాలి అన్నాడట. ప్రభా మేమే తప్పు చేశామయ్యా, మేమే పాపం చేశామయ్యా, ఆ స్థితి మాకు రావడానికి మేము ఏ రోజున నిన్ను విడిచి వెళ్ళలేదు. నీ బలమునే కోరుకుంటున్నామే, నీ అందే సంతోషపడుతున్నామే. మేము ఎప్పుడు కానీ దేవుడు ఉన్నాడు అని మేము నమ్మిన వారికి మాకెందుకు రావాలంత పరిస్థితి అని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడట, నీ కుటుంబానికి చేతబడి చేశారు, నీ కుటుంబానికి చేతబడి చేశారు. అయితే నీవు నా యందు నీవు ఉన్నావు కనుక ఆ ప్రభావం నీ కుటుంబం మీద పడలేదు అని దేవుడు చెబుతా ఉంటే ఒళ్ళున ఏడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆ పరిస్థితి నీకు రాకుండా కాపాడింది నేనే. కారణం ఏంటి తెలుసా? నేను ఉన్నానని నీవు నమ్మావు. చప్పట్లు కొడదామా? నేను నీతో కూడా ఉన్నాను. నీ దర్శనం ఒకవేళ నువ్వు ప్రార్థన పరుడవైతే, ప్రార్థనలో దర్శనంలో బలవంతుడవైతే, దేవుడు ఉన్నాడు ఈ స్థలమందని నీవు నమ్మగలిగితే, నీ కుటుంబం మీద కానీ, నీ వ్యాపారం మీద కానీ, నీ కుటుంబం యావత్తు పిల్లల మీద కానీ ఏ చెడు దృశ్య ప్రభావము పడకుండా దేవుని బలమే నిలిచి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ సమయమున దర్శన ఫలము చేత దేవుడు ఉన్నాడన్న నీవు, నీతో కూడా నా ప్రభు వచ్చును గాక. దేవుడు వచ్చాడు, ఆ కుటుంబంలో ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబంలో ఏ ఆపద రాకుండా నేను చూస్తూ ఉన్నాడు. అలాగే ప్రార్థన చేయగా ఆ హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ప్రార్థన బాగు చేశాడు. ఎవరి ప్రార్థన బట్టి? ఈ కుటుంబాన్ని బట్టి. అప్పుడు ఆ తర్వాత మాసం గడుస్తా ఉంది, వీరు బాగున్నారు, వీళ్ళ పిల్లలు బాగున్నారు. అప్పుడు అన్నాడంట, ఇదిగో వారం అవుతా ఉంది, కుటుంబం అలాగే బలముగా ఉంది. కారణం ఏంటి? అలా మళ్ళా పూజ ప్రారంభించి ఆ మాంత్రికుడు మరలా అన్ని క్షుద్ర పూజ మడతని మళ్ళీ అందరినీ పిలిచాడు. అరే ఏం చేశారు మీరు? ఆ పిల్లలు నా కుటుంబాన్ని నాశనం చేయమని కోరుకున్నాను కదా, ఎందుకు మీరు నాశనం చేయలేకపోయారు అంటే వారు అంటున్నారంట, ఇదిగో ఎక్కడ వెళ్ళినా వారి కుటుంబంలోకి మేము వెళ్ళలేకపోయాం కదా, వారి పుట్టిన పిల్లలు బయటకు వస్తే రోగంలో పడగొట్టాలని, వ్యాధిలో పడగొట్టాలని, కన్నీళ్లు గార్పించాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాము, కానీ మా చేత కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే వాళ్ళు అంటున్నారంట, ఆ వ్యక్తిని వెంటే కాదండి, వారి తల్లిదండ్రులు కాదు, వారి పిల్లల వెంట కూడా వారి దేవుని బలం ఉంది. చప్పలు కొడదాం. వారి పిల్లల వెంట కూడా దేవుని బలం ఉంది. వారి పిల్లల వెంట వారు ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతంలో వెళ్ళినా వారి దేవుని వెలుగు వారికి తోడుగా ఉంది. మేమేం చేయగలము? దర్శన బలము నీకు ఉంటే, ప్రార్థన బలము నీకు ఉంటే, దేవుడు ఉన్నాడు అని నీవు నమ్మగలిగితే, ఆ బలము ఈ రోజున ప్రభు నీతో కూడా వచ్చును గాక, నీ పిల్లలతో వచ్చును గాక, నీ ప్రయాణాల్లో దేవుడు వచ్చును గాక. వచ్చాడు దేవుడు. అప్పుడు మరలా ఈ మాంత్రికుడు ఏదో దిక్కు తెలియక మరలా అమావాస్య రోజు బలం పొందుకొని మరలా గ్రామం దగ్గరికి వెళ్ళి గ్రామం వెలుపట ఉండి
అందరికంటే బలమైన దేవుని పిలిచాడు. పిలిచి ఇదిగో ఆ కుటుంబాన్ని కాపాడుతున్న పేరు ఏమిటో నాకు కావాలి, అది చెప్పండి అన్నాడట. ఆ కుటుంబానికి ఎవరు తోడున్నారో, ఆ పిల్లల వెంట ఎవరు వస్తున్నారో అది నాకు కావాలి, అది నాకు తెలియజేయండి అన్నప్పుడు చెప్పమంటావా అని అడిగారు. ఆ చెప్పు అన్నారు. వారన్నారు మాట ఏంటంటే, ఇదిగో వారెంట ఉన్నది ఎవరూ కాదు, జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. వారి వెంట ఉన్న సాధ్యమైన దేవుడు రాలేదు. వారు పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉన్నాడని నమ్మారు. ఆ నమ్మిన దేవుడు పరిశుద్ధ ఆలయములో నుంచి వారి వెంట వస్తూ ఉన్నాడు. వారిని కాపాడేది ఎవరు అనుకున్నావు? వారికి నెమ్మదిస్తున్నది ఎవరు అనుకున్నావు? వారి పిల్లలను కాపాడుతూ, వారి కుటుంబాన్ని కాపాడుతూ క్షేమం కలగజేస్తున్నది ఎవరు అనుకున్నావు? వారి నిందలు అవమానాలు పడకుండా కాపాడుతున్నది ఎవరు అనుకున్నావు? జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభు. అంటే ఆయనకు అంత బలం ఉంది అంటే మీరు పడగొట్టలేము. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడండి. ఆయన పాపము లేని వ్యక్తి కాదు. ఆయన పాపము లేదు ఆయనలో. ఆయన కన్య మరిన గర్భాన పెంచినందున అనేకుల పాపములో ఉన్న వారిని విడిపించడానికి పుట్టిన దేవుడు. ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేశాము అంటే ఆ ప్రార్థన వారికి తోడుగా ఉండే దేవుడు. అటువంటి బలమైన దేవుడు అండి. అలా వెంటనే కన్నీళ్లు గార్చి అక్కడికక్కడే కుప్పకొనిపోయాడు. మరలా వచ్చాడు కుటుంబం దగ్గరికి. ఆ సమయానికి ఇంటి దగ్గరికి వచ్చేసరికి పిల్లలంతా జ్వరంతో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వీడి పిల్లలు అనారోగ్యంలో పడిపోయారు. వాడి పిల్లలు నాశనం చేయాలనుకున్నాడు. కానీ వీడి పిల్లలు అనారోగ్యంలో ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియక ఏడుస్తూ చిన్నగా ఏ కుటుంబాన్ని అయితే నాశనం చేయాలని కోరుకున్నాడో ఆ కుటుంబంలోనికి పరిగెత్తుకొని వచ్చాడు. చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? ఈ స్థలం ఉన్నాడని దేవుడు నమ్ముతున్నావా? ఆయన బలము, ఆయన దర్శనం పొందుకోవాలని వస్తున్నావా? ప్రజల వైపు చూడాలని వస్తున్నావా? నీవు ప్రజల వైపు చూచేటట్లుగా వస్తే నీ జీవితంలో ఆశీర్వాదం దొరకదు. ఎవరైనా సరే ప్రభు నీతో కూడా రావాలంటే దేవుని దర్శనం పొందుకో, దేవుని బలం పొందుకో. దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు గర్వపు మాటలు విడిచిపెట్టి దేవుడి స్థలం వద్ద ఉన్నాడని భయము కలిగి ఆయన పాదాలు పట్టుకుని ప్రభు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టిన ప్రాణం భయము చేత ప్రాణాలు గుప్పెట్లు అడుచేతి పట్టుకొని ఏ ప్రజలకు భయపడి వచ్చావో యాకోబు ఆ ప్రజల దగ్గరికి నడిపిస్తానంటున్నాడు. హన్నాను ఇదిగో ఎక్కడ నీకు గర్భఫలము లేదని అవమానంగా నిందించారో, ఏ ప్రజలు నిన్ను హేళనగా చూశారో, గర్భఫలము రాదు నీ కుటుంబం నాశనం అయిపోతుందని ఏ ప్రజలు అన్నారో ఆ ప్రజల మధ్య గర్భఫలం ఇచ్చి ఆ బిడ్డను నిలబెట్టిన దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఏ బిడ్డలైతే నాశనం చేయాలని కోరుకున్నారో ఆ కుటుంబం దగ్గరికి ఈ వ్యక్తి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నవాడిని నేను, నీ కుటుంబాన్ని పతనం చేయాలని కోరుకున్నవాడిని నేను. అయితే ఈరోజు నా పిల్లలు నీ పిల్లలు నాశనం చేయాలని చూస్తే నా పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు. అయ్యా, నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు. అయ్యా నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు. అయితే ఈ దగ్గర ఏదో ఆ దేవునికి సంబంధించిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం నాకు ఇచ్చినట్లయితే నేను తీసుకుని వెళ్ళి నా పిల్లల మీద పెడతానన్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీకు దగ్గర పుస్తకం ఉంది, ఆ పుస్తకం నాకు కావాలి. ఆ పరిశుద్ధమైన గ్రంథం నేను తీసుకుని వెళ్ళి నా పిల్లల మీద ఉంచుతాను. ఆ పిల్లలు బాగుపడతాను ఒక నమ్మకం నాలో కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజు నుంచి నా కుటుంబం గురించి ప్రార్థన చేయగలరా? మీరు వచ్చి నా కుటుంబంలో ప్రార్థన చేయగలరా? మీరు వచ్చి నా కుటుంబంలో నెమ్మదిపరచగలరా అన్నప్పుడు ఆ కుటుంబం సంతోషంగా వెళ్ళి ఆ కుటుంబంలో ప్రార్థన చేయగా గొప్ప విడుదల, గొప్ప విడుదల. ఆ కుటుంబీకులకి అందరికీ స్వస్థత. ఈ రోజున దర్శన బలము చేత నువ్వు పొందుకున్నావు అంటే, దర్శన బలము నువ్వు పొందుకున్నావంటే, ప్రార్థన బలము నువ్వు పొందుకున్నావంటే, అందుకే దేవుని సన్నిధిలో గర్వపు మాటలు విడిచో. నేను అన్న అహంభావం పక్కకు పెట్టు.
నేనే అన్న అహంభావం పక్కకు పెట్టి ప్రభు వైపు నువ్వు చూచి ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మగలిగితే ఆ దేవుడు నిన్ను దర్శనమిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. బలపరిచిన దేవుడు నీతో కూడా వస్తానంటున్నాడు, నీ పిల్లలతో వస్తానంటున్నాడు, ఇదిగో నిన్ను కాపాడుతానంటున్నాడు. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. చూడలేదనుకో బాబు, దేవుని నమ్ముకున్న కుటుంబాన్ని నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుని ఒక్కసారైన పాదాలు పట్టుకుంది. అబ్రహాం దేవుడు కుటుంబంలో ఉన్నాడు. ఆ కుటుంబం నుంచి హాగర్ బయటికి వెళ్ళింది. హాగర్ బయటికి వెళ్తే అరణ్యంలో పిల్లలకు చావును చూడలేక, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను, వీడి ఆకలి దప్పులు చూడలేను, ఈ కరువు నేను భరించలేను, వీడు ఎలాగైనా చనిపోని ఆ పిల్లవాడిని నిర్దాక్ష్యంగా చెట్టు కింద వదిలేసి కన్న కడుపు దూరంగా పరిగెత్తుకొని ఏడుస్తాం. ఎందుకంటే ఏ తల్లి కానీ పిల్లలు అనారోగ్య బాధల్లో ఉంటే, పిల్లలు పస్తుల్లో ఉంటే ఏ తల్లి చూడలేదని, అలాగున్న తల్లి తల్లి కాదు, అలాగున్న తల్లి తల్లి కాదు. ఏ పిల్లలైనా ఆ కడుపు ఆకలితో ఉంటే అలాంటి తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఏడ్చింది, బహుగా ఏడ్చింది. ఒక రోజున తల్లి ఏమైనా కడుపు కాలినా ఊరుకుంటుందేమో కానీ కన్నపిల్లలు ఆకలితో ఉన్నారంటే ఆ తల్లి ఊరుకునేది కాదు. ఏడ్చింది తల్లి, ఏడ్చి ఎలిగెత్తి ఏడుస్తూ ఉంది. దేవదూత ప్రత్యక్షమై, హాగరు ఏమి వచ్చింది అలాగే ఏడుస్తున్నావు, ఏమొచ్చిందంటావేమయ్యా, ఎవరున్నారు? అబ్రహామే దేవుడు దేవుడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు, మంచిదే. కానీ నా పిల్లలకి ఎందుకు ఈ పరిస్థితి? నా పిల్లలు ఎందుకు ఇలాగా ఆకలి తప్పు లేక మారాలా? నా పిల్లలు ఎందుకు పస్తులుండాలా? దేవుడు ఉన్నాడా లేడా? బాధల్లో ఉంది అనుకుంటూ ఉండదా? ఎవరైనా మీ పిల్లలు ఆకలి తప్పులు, ఆకలి బాధ ఇంత ప్రార్థన చేస్తూ నాకెందుకు బాధ అనుకోరా? కానీ అన్ని బాధల్లో కూడా హాగరు ధైర్యంగా ఉంది. ఏడుస్తూ దేవుడు ఆ వ్యక్తిని చూచి, ఇదిగో ఈ పసివాడి మొరను దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఈ పసివాడి మొరను దేవుడు విన్నాడు. విన్నాడా దేవుడు? ఆయన ఉన్నాడు అనుకున్నాను. ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నా పేరు ఏమిటో తెలియనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా. నీ బాధను చూడలేదనుకోవాకు, నీ కన్నీళ్లు చూడలేదనుకోవాకు. ఉన్న దేవుడు నీతో కూడా వస్తున్నాడంటే నీ బాధలు, నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు దేవుడు. నీ ఘోషను చూస్తున్నాడు. నిన్ను నిందించే ప్రజలు చూస్తూ ఉన్నాడు. నిన్ను అవమానపరిచే ప్రజలు చూస్తూ ఉన్నాడు. దేవుడు లేడని భయం ఎందుకు? దేవుడు లేడని భయం ఉందా? దేవుడు ఉన్నాడని భయం ఉందా? దేవుడు ఉన్నాడు. ఉన్న దేవుడు నీతో కూడా వస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏ కన్నీళ్ళలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో ఏమీ తెలియదు. ఇస్మాయేలుకు తల్లినైతిని, ఇస్మాయేలుకు తల్లినైతిని. అయిన వారితో నేను ద్వేయబడితిని, అయిన వారితో త్రోసివేయబడితిని. అయిన వాళ్ళందరూ తోసేశారయ్యా, నాన్నకున్న వారందరూ బయటికి నెట్టేశారయ్యా. ఇంకా దేవుడు ఉన్నాడని ఎక్కడ నమ్మాలి?
నమ్మిన వాళ్ళందరూ నాకు మోసం చేశారు, నన్ను అందరూ బయటకు తోసేశారు. ఇక నేనేం చేయాలి? యేసయ్యా స్తోత్రం తండ్రి. అయిన వారందరూ త్రోసేశారు. ఇస్మాయేలుకు తల్లినైతిని, అయిన వారితో త్రోసివేయబడితిని. కన్న కొడుకు మరణము చూడలేక, కన్న కొడుకు మరణము చూడలేక, తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. పసివాడి మరణు ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. పసివాడి మరణు ఆలకించావు, జీవజలమునిచ్చి నీ సంతతిని దీవించునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరుగునయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. హల్లెలూయా. నీ పేరు, ఆయన పేరు ఏంటో నీకు తెలియదేమో. ఆయన పేరే నజరేయుడైన యేసు. నీవు కన్నీళ్ళలో పెట్టి ఆయన ఊరుకుంటాడు అనుకున్నావా? అనేకులను అవమానపరిస్తే ఊరుకుంటాడు అనుకున్నావా? అనేకులు నిందిస్తూ ఉంటే ఊరుకుంటాడు అనుకున్నావా? అయితే దేవుడు ఉన్నాడనే భయం లేదా? దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడనే భయం లేదా? ఈ స్థలములో, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. ఒక 2 మాటలు చదువుకొని ముందుకెళ్దాం. ఈ సమయంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 2:13. జకర్యా 2:13. జకర్యా యెహోవా తన పరిశుద్ధ నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్త, జాగ్రత్త. ఆయన పరిశుద్ధ నివాసమును విడిచి ఆయన పరిశుద్ధాలయంలోనికి వచ్చుచూ ఉన్నాడు. దేనికి? నీ బాధను చూచి, నీ ప్రార్థనను చూచి, నీ కన్నీళ్లను చూచి, నీ కష్టాన్ని చూచి, నేను అవమానిస్తున్న ప్రజలను చూచాడు. చూచిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధాలయంలోనికి వచ్చాడు. పరిశుద్ధ నివాసం ఎందుకు నిలిచిపెడుతున్నాడు? నీకు కలిగిన అవమానం, నీకు కలిగిన నిందలు దేవుడు చూచి తన నివాసాన్ని విడిచిపెట్టి దేవుని ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వచ్చిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచాలని వస్తే నీవు ఆయన యందు ప్రార్థనలో ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? ప్రార్థనలో ఉన్నావా? ఆయన పరిశుద్ధ నివాసాన్ని విడిచి ఆయన ఆలయంలోనికి వస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎలా ఉండమంటున్నాడు? మౌనంగా ఉండు. మాట్లాడడానికి వీల్లేదు. దేవుని మందిరంలో ఎటు పడితే తిరగడానికి వీల్లేదు. క్రమము.
దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ నివాసాన్ని విడిచిపెట్టి నీ కుటుంబాన్ని బాగు చేయాలని ఆయన ప్రభు వస్తా ఉంటే నీవే లేచి బయటికి వెళ్తే ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ క్షేమం కలగాలంటే ఏ విధానంగా కలుగుతుంది? ఆరోగ్యం లేదు, బలహీనతలో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం. పరిశుద్ధాలయంలో నుంచి దేవుడు తిరిగి వచ్చాడు, ఆయన దేవుడి నివాసంలో ఉన్నాడు అని నీవు నమ్మగలిగితే ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8-9 చూద్దాం. కీర్తనలు 16వ కీర్తన 8-9. 16వ కీర్తన 8-9. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచూ ఉన్నాను. దేవుని మందిరంలోకి వచ్చిన దేవుడు, పరిశుద్ధ స్థలాన్ని విడిచిన దేవుడు, పరిశుద్ధ ఆలయంలోకి వచ్చిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? సదాకాలం దేవుడు నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చను, నేను భయపడను. హల్లెలూయా. రోగానికి భయపడను, బాధలకు భయపడను, శ్రమలకు భయపడను, దేనికి భయపడను? దేవుడున్నాడు. ఆయన ఎక్కడ? నా కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధమైన నివాసాన్ని విడిచిపెచ్చింది ఆయన ఉన్నాడు, దేవుని ఆలయంలో ఉన్నాడు, పరిశుద్ధ ఆలయంలో నీ కుడి పార్శ్వంలో ఉన్నాడు, నీతో వస్తూ ఉన్నాడు, నీ యొద్ద ఉన్నాడు. ఉన్న దేవుడు ఆయన యందు నీవు గురి నిలుపుతూ ఉన్నావా? దేవుని వైపు చూడమంటే ప్రజల వైపు చూస్తావు, దేవుని వైపు గురి పెట్టమంటే ఆ ఎవరు పరిచయం చేస్తా ఉన్నారు, ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరు అక్కడ ఉన్నారు. దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటాను. దేవుడు తన పరిశుద్ధ నివాసాన్ని విడిచిపోతే ఎవరు పరిచయం చేస్తారు? ఎవరు? నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా మనుషుల పైన పెడితే ఎప్పుడు దేవుడు నీ కుడి పార్శ్వంలో ఉంటాడు? ఎప్పుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు? ఎప్పుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు? దేవుడు ఉన్నాడని భయం కలిగి ఉండు. ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు. అంత జ్ఞాని, ఆయనకి తెలియనిది ఏం లేదు. ఈరోజు నా ప్రభు అంటున్న మాట, నేను పరిశుద్ధ ఆలయంలో ఉన్నా. అయితే ముందుకు చూద్దాం. అలాగే ఆయన కదల్చబడను, నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షిస్తూ ఉంది, నా శరీరం సురక్షితంగా ఆరోగ్యముగా నివసించపడు కొడదాం. ఎప్పుడైతే దేవుని యందు నీ గురి నిలుపుతావో, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని నమ్ముతావో, నమ్మిన దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా కుటుంబంలో నా పిల్లలను కాపాడుతున్నాడంటే అప్పుడు నీ దేహము, నీ శరీరమునికి దేవుడు సురక్షితముగా కాపాడును గాక, ఆరోగ్యము దేవుడు దయచేయును గాక, దేవుడు సురక్షితమైన నెమ్మది నీ కుటుంబీకులకు అందరికీ నా దేవుడు కలగజేయును గాక. దేవుని వైపు గురి నిలిపితే నీకు ఆరోగ్యం, దేవుని వైపు గురి నిలుపుకునగా ప్రజల వైపు గురి నిలిపామనుకోండి నీకు అనారోగ్యం. రెండే. దేవుని పైన గురి నిలుపుతున్నావా, ప్రజల పైన గురి నిలుపుతూ ఉన్నావా? పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ నివాసం విడిచి ఎందుకు వస్తున్నాడు? మీకు నెమ్మది కలగజేయాలని దేవుడు వస్తా ఉంటే, కానీ నీ ప్రార్థన, నీ గురి ఏమో మనుషుల వైపు, పరిచయం చేస్తున్న వారి వైపు నిలిపితే ఎప్పుడు నీ జీవితం బ్రతుకు బాగుపడుతుంది? ప్రభువైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని. నీ జ్ఞానం కన్నా నా దేవుని జ్ఞానం ఎక్కువ. కనిపెట్టే దేవుడు ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పగించు. మీరు కాదు కనిపెట్టేది, ప్రభు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని భయము లేక, భక్తి లేక మాట్లాడిన మాటలు ఈ రోజున నా ప్రభు తొలగించునుగాక. హల్లెలూయా. జఫన్యా గ్రంథం 3:15 చూద్దాం. జఫన్యా గ్రంథం 3:15. జఫన్యా గ్రంథం 3:15. తాను మీకు విధించిన శిక్షను ఎప్పుడైతే పరిశుద్ధ నివాసాన్ని విడిచిపెట్టి అహంకారంగా మాట్లాడిన మాటలు, గర్వముగా మాట్లాడిన మాటలు నీ గురి ప్రజల వైపు నిలిపి మందిరమును, ప్రజలను కలవరపరిచిన ప్రతి కలవరాన్ని ప్రభు కొట్టివేయును గాక. హల్లెలూయా. చక్కగా కూర్చున్నాం. హల్లెలూయా. ఏమంటున్నా? మరొకసారి చదువు మాట. ఏ శిక్షను విధించాడు? యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మొదటి నుంచి చదువు 15వ వచనం. తాను
మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెలుగొట్టి ఉన్నాడు. మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు. ఆయన లేడనుకో మాకు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన లేడని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, ఉన్నాడో లేడు అనే మాట నిర్గమ 17:7 ఉంటుంది. చదవండి ఒక మాట. ఈ మాట అట్లే పెట్టుకొని ఒకరు ఆ మాట 17:7. యెహోవా మా మధ్య ఉన్నాడో లేడు అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే దప్పిక చేత చస్తూ ఉన్నారు, దాహం చేత చస్తూ ఉన్నారు, ఏం చేయాలో దిక్కు తెలియలేదు. యెహోవా మన మధ్య ఉన్నాడో వారు అనుకుంటున్నారు. అలే చాలండి. దేవుడు నీళ్లు మాకివ్వలేదు, దప్పిక మాకివ్వలేదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా? ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఉన్నాడో లేడో. దేవుడు అంటున్నాడు, అరే నేను మీ మధ్యలోనే ఉన్నాను. నేను ఉన్నాను, ఉన్న దేవుడు నేను ఉన్న దేవుడును, లేని దేవుడిని కాదు. నేను మీ మధ్యలోనే ఉన్నాను, మీతో వస్తున్నాను. ఇదిగో నేను మీ కుడి పార్శ్వమున ఉన్నాను, మీ కుడి పార్శ్వమున ఉన్నా. ఇప్పుడు మళ్ళా జెఫన్యా గ్రంథం 3:17 చూడండి. ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనే మిమ్మల్ని రక్షించును. ఆయనే రక్షించి ఆయన 19 వచ్చిన ఒక్క మాట చదువుదాం అక్కడ చాలు. చెదరగొట్టిన వారిని అందరినీ సమకూర్చును. ఏ దేశంలో అవమానం నొందిరో, ఏ దేశము వారి మధ్యలో అవమానం నొందిరో అక్కడల్లా నేను వారికి మంచి పేరు ఖ్యాతిని కలగజేసేదను. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏ ప్రజల మధ్యలో అవమానంగా బ్రతికావో, ఏ ప్రజల మధ్యలో పేరు పోగొట్టుకున్నావో, ఏ ప్రజల మధ్యలో నీకు నిందలు కలిగాయో, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీకు రావలసిన శిక్షను తొలగిస్తూ ఉన్నాడు. అపాయం మీకు సంభవించకుండా ప్రభు కాపాడుతూ ఉన్నాడు. ఏ దేశంలో నిందలు, ఎక్కడ నిందలు పొందామో అక్కడే నీకు మంచి పేరు నా ప్రభు ఈ మాంసంలో దేవుడిని కలగజేయను కాక. హల్లెలూయా. 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 దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అందుకని హబక్కూకు 2:20 ఒక మాట ఉంది. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును. ఆయన లేవుడు అనుకోబక్కరి దేవుని ఆలయంలో మీకు నచ్చినట్లుగా మాట్లాడడం కాదు, నాకు నచ్చినట్లుగా నేను మాట్లాడడం కాదు. పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఉన్న దేవుడు నీవు చేసిన పాప క్రియలను తొలగించడానికి ఉన్నాడు. అవమాన ప్రజల మధ్యలో అవమానం నొందుతున్న వారిని మధ్యలో నిలబెట్టాలని ఉన్నాడు. ఏ దుఃఖము చేత వస్తున్నవా దుఃఖాన్ని పోగొట్టడానికి ఉన్నాడు. ఏ కన్నీళ్ళలో ఉన్నవా కన్నీళ్లు తుడవడానికి ఉన్నాడు. అటువంటి దేవుడు లేడనుకొని అనుకుంటున్నారా? ఆయన మందిరంలో లేడని మీరు అనుకుంటున్నారా? ప్రభు అన్నాడు, నేను ఉన్నాను, ఉన్న దేవుడిని చూస్తున్న దేవుడు మీ వెంట వస్తున్నాను, మీ కుడి పార్శ్వమున ఉన్నాను, మిమ్మల్ని మీ పిల్లలు నేను కాపాడుతూ ఉన్నాను. రానున్న దినములలో మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు కాపాడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీళ్లు తుడిచిన వాడు కష్టాలను తీసివేసి నీ కుటుంబాన్ని ప్రభు కాపాడును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట, 2వ సమూయేలు గ్రంథం 22:33 దేవుడు ఇంకెలాగా ఉండబోతున్నాడు ఒక్క మాట చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 22:33. ఇదిగో దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. చాలండి. దేవుడు ఎలాగున్నాడు?
బలమైన కోటగా ఉన్నాడు నీకు. కోట ఏం చేస్తుంది? రాజు దగ్గరికి రానికుండా కాపాడుతుంది కోట. ఆయన ఉన్నాడా లేదా? ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? నీకెలాగో ఉంటాడో తెలుసా నా దేవుడు? బలమైన కోటగా, అంటే నీ శత్రువు నీ దగ్గరికి రాకుండా కాపాడుతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేసినప్పుడు వారితో కూడా వారి తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు. అగ్ని వాసన పొగ కూడా వారికి అంటలేదు, వస్త్రాలు అంటలేదు. వేసిన వారందరూ కాలిపోతూ ఉన్నారు. రాజు ఆశ్చర్యంగా చూశాడు, ఇదేంట్రా, మనం వేసింది ముగ్గురిని, 4వ వ్యక్తి కనపడుతున్నాడు, నాకేంటి ఆశ్చర్యం. తన బిడ్డల వెంట వచ్చే దేవుడు, ప్రమాదంలో ఆపదలో వారి వెంట ఉన్న దేవుడు, ఇదేంటి ఆశ్చర్యం. ఎవరున్నారు వీరి వెంట? 4వ వ్యక్తి ఎవరు? జీవము కలిగిన దేవుడు. బలమైన కోటగా కాపాడడానికి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడడానికి ఆయన మీ వెంట ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుడుగా మీ వెంట ఉన్నాడు కనుక భయపడవలసిన అక్కరం లేదు. ఆయన ఉన్న దేవుడు. ఎవరైతే చంపాలని కోరుకున్నారో వారాజు వచ్చి మీ దేవుడే నిజమైన దేవుడు. చప్పలు కొడదాం. మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఉన్నాడు అని నమ్మాడు. ఈ రోజున ఉన్నాడు అన్న వాళ్ళందరూ లేచి మోకరించి ప్రార్థన చేద్దామా? దేవుడు ఉన్నాడు, ఈ స్థలమందు ఉన్నాడని భయపడుతున్న వారు మోకాళ్ళు నిలబడాలి, మోకరించలేని వారు లేచి నిలబడాలి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రార్థన